తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాటం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు జొన్నాదల వెంకటేశ్వరరావు నేతృత్వంలో స్థానిక ఐలమ్మ పార్కు వద్ద జరిగిన కార్యక్రమానికి కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేసన శంకర్రావు మాట్లాడుతూ భూస్వాములకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ పోరాట పటిమను ఈ సందర్భంగా శ్లాఘించారు. ఒక మహిళగా భూమి కోసం, భుక్తి కోసం భూస్వాముల దోపిడీని ఎదిరించి వారిని గడగడలాడించిందని అన్నారు. బడుగు బలహీన వారి పట్ల ఆమె చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరును పెట్టి గుర్తింపునిచ్చిందని శంకర్రావు అన్నారు. నేడు గుంటూరులో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు నివాళులర్పించే కార్యక్రమాన్ని స్థానికులు చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి చిరస్థాయిగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుని ఇవ్వాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూస్వాములను ఎదిరించడమే కాక తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహిళగా పేదల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని బీసీ కులాలు తీసుకుని నేటి సమాజంలో తమ శక్తిని చాటాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ అలాగే ప్రగడ కోటయ్యలకు గుర్తింపునిచ్చే విధంగా అధికారికంగా వారి జయంతి వర్ధంతులను నిర్వహించాలని జొన్నాదుల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, పోతురాజు, శివ, రవిశంకర్, అన్నం గణపతి, అర్నాటి నారాయణ, సుబ్రహ్మణ్యం, కొడాలి శ్రీనివాసరావు, పానుగంటి శ్రీనివాసరావు, రంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెనాలి రజక చెరువు దగ్గర ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించటం జరిగింది. మరి ఐలమ్మ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు బహుశా నాకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆవిడొక మహిళా శక్తిగా చిన్నతనం నుంచే అనేక ఉద్యమాలు, అనేక పోరాటాల్లో పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహానాయకురాలిలాగా అక్కడ ఉన్నటువంటి బూజ్వా గుండెల్లో నిద్రపోయినటువంటి ఐలమ్మ చేసినటువంటి సేవలు కానీ, ఆమె చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు కానీ మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఆవిడ యొక్క ఆశయాల్ని, సిద్ధాంతాలని మనం అందరం కూడా ప్రజల్లో చైతన్యం పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు అంటే దాదాపు ఆమె చనిపోయి కూడా దాదాపు 50 సంవత్సరాల పైబడి అవుతూ ఉంది. ఈరోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి వర్ధంతులు కానీ, జయంతులు కానీ జరుపుకోవటం అంటే ఆ యొక్క నాయకులు చేసేటువంటి త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలని మనం గుర్తుంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే మనం ఈ రోజున వాడిని గుర్తు పెట్టుకునే విధంగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఆవిడ ఎప్పుడు కూడా నిస్వార్థంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో నమ్ముకుని ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకురాలు. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక చెరువు దగ్గర ఆయన ఘనమైన నివాళులు అర్పించాము. చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజుల్లోనే భూ పెత్తందారుల మీద పోరాటం చేసి వాళ్ళు ఆ రోజుల్లో కులం పేరుతో పిలవడం మూలంగా చాకలి ఐలమ్మగా పిలువబడుతుంది. కానీ నిజంగా అయితే కులాన్ని పెట్టి పిలవకూడదు. అందువల్ల ఈ మధ్య వైసీపీ గవర్నమెంట్ వారు చాకలి, మంగలి అనే 2 పదాలని మన ఆంధ్రప్రదేశ్లో జివో ఇచ్చి డిలీట్ చేశారు. వాళ్ళని చాకలిని రజికని మంగళని నాయ బ్రాహ్మణ అనాలని, ఏదైనా అట్లా కాకుండా కులం పేరుతో పిలిస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చని గౌరవప్రదమైన జీవో తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ డైరెక్టర్లో కార్పొరేషన్లో కానీ వీటిల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన 2 బీసీ కులస్తులకు పదవులు దక్కినాయి. మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలు ఎందుకు సానుకూలంగా చెప్తుంది కాబట్టి మా బీసీ కులాల్లో ఉన్నత పోరాటాలు చేసిన చిట్యాల ఐలమ్మ గారు కానీ, ప్రగడ కోటయ్య గారు కానీ, ఇట్లా జ్యోతిరావు పూలే గారి ఆల్రెడీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయట్లేదు.
ఈ మా బీసీ కుల నాయకులందరూ కూడా వాళ్ళ జయంతి రోజున అధికార దినోత్సవంగా చేయాలని, అదేవిధంగా పక్కన తెలంగాణ గవర్నమెంట్లో చిట్యాల ఐలమ్మ గారికి జయంతిని ఆథరైజ్డ్గా 2022 కాడి నుండి ప్రభుత్వ అధికారికంగా ప్రకటించి జయంతి కార్యక్రమం చేయించున్నది. మా బీసీలు అందు నిజమైన ప్రభుత్వం బీసీలు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెబుతారు కాబట్టి బీసీ నాయకులు, అగ్రవర్ణ నాయకులందరికీ వాళ్ళ జయంతి దినాన్ని అధికారికంగా గవర్నమెంట్ నిర్వహిస్తే నిజంగా బీసీ నాయకులకు కూడా గుర్తింపు పొందినట్టు మేము ఫీల్ అవుతాం. తెలంగాణ పోరాట యోధురాలు భూస్వామ్య వ్యవస్థపైన తిరుగుబాటు చేసి ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనవాళి అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారు మరియు పట్టణ నాయకులు పాల్గొనడం ఘనవాళి అర్పించడం జరిగింది.